నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఇటీవల కాలంలో జరిగినటువంటి ప్రకృతి వైపరీత్యంలో భాగంగా మోకిలాలో అక్కడ ఉన్నటువంటి విల్లాలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్లాట్లు కానీ ఆ రేట్లన్నీ పడిపోయాయంటూ ఒక అంశం అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్, CEO, అలాగే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మొన్న జరిగినటువంటి ప్రకృతి వైపరీత్యంలో భాగంగా మోకిలాలో చాలా వరకు విల్లాస్ అయితే వాటర్ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డారు అక్కడ ఉన్నటువంటి నివాసితులు ఎవరైతే ఉన్నారో. సో ఆ ఇంపాక్ట్ తో ప్రస్తుతానికి అక్కడ విల్లాస్ కానీ లేకపోతే ఓపెన్ ప్లాట్స్ కానీ ఇవన్నీ కూడా రేట్లు పడిపోయాయంటూ ఒక వార్త వినిపిస్తుంది. మరి నిజంగానే ఆ ఇంపాక్ట్ ఇక్కడ పడిందంటారా? అంటే కొంతవరకు కరెక్ట్ అండి. మనం మొత్తం 100% కరెక్ట్ నేను ఎక్కిపోయాను. ఎందుకంటే ఇప్పుడు బిల్డర్ 10 మంది బిల్డర్ ఉన్నారనుకోండి, ఒకళ్ళిద్దరు అక్రమ కట్టడాలు కడతారు. అది యూ టు టేక్ ఫర్ గ్రాంటెడ్. అందులో ఆ 10 మందిలో ఏ ఒకరిద్దరు మీకు నాకు తెలియదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫ్యామిలీలో 5 కొడుకులు ఉన్నారనుకోండి, 5 కూడా ఒకలాగే బతుకుతారా? ఒక కొడుకు IAS అవుతాడు, ఒక కొడుకు రిక్షా తొక్కేవాడు అవుతాడు. చెప్పలేం, అది ఫేట్. రెండు పాసిబుల్ ఉన్నాయి. లేదా అందరూ టాప్గా వెళ్ళి అందరూ లోగా ఉండరు. ఒక్కొక్క ఆ పర్టికులర్ పర్సన్ పెరిగిన వాతావరణం. ఇక్కడ బిల్డర్స్లో కూడా ఏంటంటే నేను ఎవరిని ఫస్ట్ బయర్స్నే బ్లేమ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే బిల్డర్ అనేవాడు బిజినెస్లో ఉన్నాడు. ఆయన అప్పుడు కట్టామా, లాభం తీసుకున్నామా, అమ్మామా, వెళ్ళిపోయామా. బిల్డర్ అనేవాడు అక్కడ లైఫ్ టైం ఉండడు కదా. కొనుక్కునే వాళ్ళు జాగ్రత్త తీసుకుని, ఇందాక మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడాం, కొనుక్కునే ముందు ఇప్పుడు స్లో ఎందుకైతే భయపడుతున్నారు చాలామంది. అడ్వాన్స్ ఇచ్చి వెనక్కి ఇచ్చామంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఏమేమి వస్తాయో పెద్ద పెద్ద గ్రూప్, పెద్ద పెద్ద పేరు, బడా బిల్డర్స్ పేర్లు వినిపిస్తున్నాయి, రాజకీయ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. కొన్ని 2000 చెరువులు ఉన్నది అని 700 చెరువులకు వచ్చాయంట మనకి గత 40-50 సంవత్సరాల్లో. ఇలా ఊరుకుంటూ ఈ అక్రమణ కట్టాలు ఆపలేదనుకోండి, కొన్ని రోజులు అయిన తర్వాత చెరువులే ఉండవు మనకి. మన పిల్లలు మన మనవాళ్ళు వచ్చేసరికి వాటర్ స్కేర్సిటీ అయిపోతుంది. చెప్పుకునే పరిస్థితులు ఉంటాయి, గతంలో చెరువులు ఉన్నాయి, గతంలో ఏ జమానా మే థా అని అంతే. సో ఇదేంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్టెప్ తీసుకున్నారో హైడ్రా అనేది నా ప్రకారం ఇట్స్ గుడ్, అప్రిషియబుల్. కాకపోతే ఇది ఎంతవరకు, ఎంత దూరం వరకు ఇది అమలుపరుస్తారు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రాను ఆటంకాలు చాలా ఉంటాయి. వాళ్ళు ఓన్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, అపోజిషన్ పార్టీ వాళ్ళు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఉండొచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఉండొచ్చు, లోకల్ బడాబాబులు ఉండొచ్చు. సో ఈ మోకిలాది అనేది అంటే అన్ఫార్చునేట్ సీన్. అంత విల్లాలు 2 కోట్లు 3 కోట్లు ఎంత పెట్టి కొనుక్కున్నారో, 6-7 crores పెట్టి కొనుక్కున్నారంట. ముందు చెక్ చేసుకోవాలి కదా, అది ఏ ఏరియాలో ఉంది, FTLలో ఉందా, బఫర్ జోన్లో ఉందా, 111 జీవోలో ఉందా, కన్జర్వేషన్ జోన్లో ఉందా, బయో కన్జర్వేషన్ జోన్లో ఉందా చూసుకోవాలి. ఇవన్నీ సొంతంగా మనం ఫస్ట్ టైం సెకండ్ టైం కొనేటప్పుడైతే డెఫినెట్గా మన సొంత నిర్ణయాలు తీసుకుని మన ఇళ్ళ చేతులు కాల్చుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా కూలగొడుతున్నారు. అది ఒకసారి FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ జోన్లో కానీ బఫర్ జోన్లో కానీ ఉంటే అలా ఆపుతారు. ఇప్పుడు హైడ్రా పడింది ఈ రెండింటి మీద, మిగతా మీద ఫోకస్, 111 జీవో మీద ఫోకస్ పెట్టలేదు. ఫోకస్ పెట్టింది FTL అండ్ బఫర్ జోన్. FTL అనేది చెరువుకు ఆనుకొని ఉంటుంది, బఫర్ జోన్ అనేది కొద్దిగా సో చుట్టూ. ఇప్పుడు FTL అంటే ఏంటి, నీళ్ళు ఒక చెరువు ఉంది, ఆ చెరువు నిండిపోతే ఏమవుతుంది, నీరు కొంతవరకు వెళ్తాయి. ఇప్పుడు సముద్రంలో ఇసుక ఎలా ఉంటుంది, నీరు వచ్చిన దాకా ఇసుకుంటే తర్వాత అట్లే ఎక్కడైతే పొంగి మార్కులు ఉంటాయి, నీళ్ళు లేని ఎక్కువ నీళ్ళు పొంగినప్పుడు తడుస్తుంది, నీళ్ళు మామూలుగా ఉన్నప్పుడు అక్కడ మార్కు ఉంటుంది, ఇంతవరకు ఇంత పెరిగిందని. అది ఆ జోన్ని FTL జోన్ అంటారు. అంటే ట్యాంక్ ఫుల్ అయితే వచ్చి సాగిపోయి అక్కడ నుండి 10 ఎకరాల లోపు చెరువు కానీ గుంట కానీ ఉంటే దానికి 9 మీటర్ల దూరంలో ఏం కట్టకూడదు బఫర్ జోన్. అదే 25 ఎకరాల పైన ఉన్నదనుకోండి, దానికి 30 మీటర్ల దూరంలో కట్టకూడదు. అక్కడ కన్స్ట్రక్షన్ అనేది చేయకూడదు, ఎందుకంటే ఉండదు, మట్టి సాయిల్ మెత్తగా ఉంటుంది, ప్లస్ గార్బేజ్ కానీ డ్రైనేజ్ కానీ తాగే నీటిలో కలిస్తే ఇబ్బంది కదా. సో మోకిలాలోది అన్ఫోర్సీన్, అంటే అది ఎవరు అనుకోలేదు. 5-6 కోట్లు పెట్టి కొనుక్కొని ఇప్పుడు మునిగిపోయాం అనుకుంటే ఎవరిని బ్లేమ్ చేయాలని, ఇప్పుడు పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు, బిల్డర్ ఎందుకు కట్టాడు, వీళ్ళు ఎదురు కట్టుకున్న ఈ బయర్ కొనుక్కున్నాడు ఎందుకు చెక్ చేసుకోలేదు. ఇదంతా ఏంటంటే ఆల్ గ్యామెట్లా ఉంది, గ్యాంబ్లింగ్. ఒకళ్ళు ఇన్వాల్వ్ కాదు, గవర్నమెంట్ ఈజ్ ఇన్వాల్వ్. పర్మిషన్ ఇస్తే కానీ, ఇవ్వకుండా అయితే బిల్డర్ అంత పెద్ద విల్లాలు కట్టలేడు కదా. మరి గవర్నమెంట్ ఇస్తే ఏ బేసిస్లో ఇచ్చారు, ఆ ఇచ్చినాడు ఉన్నాడా లేదా, రిటైర్ అయిపోయారా, పనిష్మెంట్ వేరు కదా. బయర్ సఫర్ అవుతున్నాడు కదా, 6 కోట్లు కట్టి EMIలు కట్టాలి, ఇల్లు లేదు ఉండడానికి. సో ఇది ఇట్స్ నాట్ ఏ అంటే ఫేవరబుల్ కండిషన్ కాదు. బట్ అన్ఫార్చునేట్ మనకు వర్షాలు కూడా అలా పడతాయని నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఇంత దారుణంగా, అంటే 5-6 డేస్ వరకు వరుసగా కొడుతూనే ఉంది. ఇంకా 4 రోజులు పడుతుందని ఇవాళ న్యూస్లో చెప్పారు. సో ఈ విల్లాస్ కట్టడం అనేది అంటే ఆ ల్యాండ్
పాసిబిలిటీ లేదు అక్కడ. మేబీ ఏ లెవెల్లో ఉందో ఏ గ్రామంలో ఉందో అది చూసుకోవాలి జోన్ అనేది. మరి బిల్డర్ తెలిసి కట్టాడా తెలియ కట్టాడా అనేది తెలియదు. ఇవన్నీ కట్టినా గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇస్తుంది? గవర్నమెంట్ క్లియర్ జోనింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు డ్రోన్ సర్వేలో తెలుస్తున్నాయి వాళ్ళకి ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ కుంటలు ఉన్నాయని తెలుస్తుంది. సో చూసుకొని కట్టుంటే బాగుంటుంది. అట్లీస్ట్ ఇప్పుడు ఒక లెసన్ టు ది బయ్యర్స్ అండ్ ఇన్వెస్టర్స్. ఎందుకంటే ఇటు పైన అయినా సరే ఇలాంటి నెగ్లిజెన్స్ ఉండకుండా ఒకటి లీగల్గా చూసుకోవాలి, రెండోది జోనింగ్ కూడా ఇప్పుడు చూసుకోవాలని అందరూ అప్రమత్తం అయ్యారు. గతంలో అసలు ఈ జోనింగ్ అనే టాపిక్కే ఉండేది కాదు. అంటే 2012 ముందు వరకు లేదండి. జోనింగ్ డిక్లేర్ చేసింది 2012లో డిక్లేర్ చేశారు. దాని ముందు ఐ థింక్ దే ఆర్ గివింగ్ ఎగ్జామ్షన్ అనుకుంటాను. 2012 తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ డిక్లేర్ చేసింది FTL అని, 111 జీవో అని. ఆ డిక్లేర్ చేసినప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకొనే కొనుక్కోవాలి. మరి పర్మిషన్ తీసుకున్నారా లేదా తెలియదు. మన ఎవరు ఒక బ్యాంకే ఒక ప్రాపర్టీకి 4-5 బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి. నేనైతే పేపర్లో చూసాను. ఒక బ్యాంకుకి ఒక ప్రాపర్టీకి ఒక బ్యాంక్ ఇవ్వాలి. ఒక ప్రాపర్టీకి 5 బ్యాంకులు 4 బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి. ఎలా ఇస్తున్నాయంటే ఇవ్వకూడదు. ఒక్క ప్రాపర్టీకి ఎలా ఇస్తారు? ఒకటే మనిషికి 10 ఇన్సూరెన్స్ ఉండకూడదు కదా. ఏదో ఒకటో రెండో ఉండాలి. ఒకళ్ళు కట్టకపోతే వీళ్ళందరూ పంచుకుంటారా దాన్ని? మరి అది అంతే పంచుకోరు కదా. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కేసు కూడా ఆయన జూబ్లీస్ ఒకసారి ఇల్లుకి అయింది, అదే ప్రాబ్లం అయింది. 5 బ్యాంకులు లోన్ ఇచ్చే ఇప్పుడు ఆ ఇంటికి ఇప్పుడు అది కేసు అవుతుంది కదా. అది దాని మీద కూడా కొంతమంది మాట్లాడాము. సో మోకిలాలో అనేది కాదు, ఇటు పైన ఏ బయ్యర్ అయినా ఇన్వెస్ట్ అయినా 2 థింగ్స్ చేయాలి. ఒకటి లీగల్ డాక్యుమెంట్స్ పూర్తిగా చెక్ చేసుకోవాలి. రెండోది గో త్రూ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. మార్కెట్లో చాలామంది ఉన్నారు, దే విల్ హెల్ప్ యూ. వాడికి కమిషన్ ఇవ్వాలి కదా బ్రోకర్. కానీ మీరు 1-2% కోసం కక్కుర్తి పడితే 98% పోతుంది. అదే కదా. ఇప్పుడు ఎవరి ఫీల్డ్లో, ఇప్పుడు మీ మీడియా ఫీల్డ్ మీరు టాప్ ఉంటారు, మా ఫీల్డ్లో మేము డాక్టర్ ఫీల్డ్ డాక్టర్ ఉంటాడు, యాక్టర్ ఫీల్డ్లో యాక్టర్ ఉంటాడు. మీరు వెళ్ళి యాక్టర్ పని చేస్తే ఫెయిల్ అవుతారు. అంతేగా, ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉండాలి కదా. ట్రైనింగ్ స్కూల్ తీసుకొని వస్తున్నారు పెద్ద పెద్దలందరూ. సో ఇక్కడ బిల్డర్స్ కూడా ఇది ఒక మంచి లెర్నింగ్ లెసన్. ఎందుకంటే కట్టి ఉండాలనుకున్నప్పుడు ఉండలేరు కదా, ఏదో ఒక విధంగా ఇబ్బంది పడతాం. సో బిల్డర్ సైడ్ నుండి కూడా చెక్ చేసుకోవాలి క్లారిటీగా. ఏంటంటే ఇది ఏ జోన్లో ఉంది, ఏ లెవెల్లో ఉంది, అసలు ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్ అనేది చూసుకొని దాన్ని బట్టి కట్టుకుంటే ఇప్పుడు బయ్యర్ కూడా కొనుక్కున్నాడు ఇబ్బంది పడతాడు కదా. లైఫ్ టైంలో ఒక్కసారి కొనుక్కుంటారు. 6 కోట్లు 7 కోట్లు మీరు నేను ఎన్నిసార్లు ఒక్కసారి కొనడం చాలా. మీరు నేను కొనలేము, అది కొద్ది డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కున్నారు. మనం 50 లక్షల కోట్ల రూపాయలు కొనేసరికి మన లైఫ్ అయిపోతుంది. కానీ 5-6 కోట్లు పెట్టి కొనుక్కున్నారంటే చాలా బాధాకరమైన విషయం. బాధపడి పోగొట్టుకున్న పరిస్థితి ఏంటి? అది మళ్ళీ రాదని గ్యారెంటీ ఏంటి? దానికైనా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవచ్చా, తీసుకోలేమా? కొంతమంది అడ్డగాళ్ళు పెట్టేస్తున్నారు. సో యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అవర్ ఫేట్ ఈజ్ నాట్ గుడ్ అనుకోవాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.